వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం అండి. నా పేరు లక్కా శ్రీనివాసులు. వంశపారంపర్యంగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవించేవాళ్ళం. మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగిస్తున్నాము. దీంట్లోనే మా జీవనాధారం సార్. ఇది వృత్తే మాకు జీవనాధారం. ఈ వృత్తిలోనే మా పిల్లలను చదివించుకున్నాము, వాళ్ళకి మ్యారేజ్ చేసాము. దీంట్లో వచ్చే ఆదాయంతోనే తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మాకు ఈ వృత్తినే దైవంగా భావించి జీవిస్తున్నాం సార్. ఈ చేనేతలో జామ్దాని అనేది నాకు ఇష్టమైన వర్క్ కాబట్టి దీంట్లో ఎక్స్పర్ట్ని అయ్యాను. ఇదే విధంగా ఈ వృత్తిలోనే ఈ జామ్దాని వృత్తిలోనే గోకుల బృందావనం అనే సబ్జెక్టు మీద వాల్ హ్యాంగర్ని తయారు చేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఫస్ట్ జాతీయ చేనేత దినోత్సవం 2013 సంవత్సరం గాను 2015లో ఫస్ట్ హ్యాండ్లూమ్ డే చెన్నైలో జరుపుకున్నాము. అప్పుడు మన ప్రధాని చేతుల మీదుగా అవార్డుని, జాతీయ పురస్కారం అందుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఆర్టిస్ట్ అయిన దానివల్ల ఈ డిజైనింగ్ కూడా కొన్ని వందల మగ్గాలకి నా డిజైన్ని నేను అందిస్తూ మార్కెట్కి అనుకూలంగా వీవర్స్కి డిజైన్స్ అందిస్తూ మార్కెట్ ప్రోత్సాహానికి కూడా ఇప్పటికీ నేను సహాయపడుతూనే ఉన్నాను సార్. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అందువల్ల నేను ఈ వృత్తిలో కొత్త కొత్త ప్రయోగాలు చేసేదానికి ఆర్టిస్ట్ అయిన దానివల్లనే ఇది సాధ్యమైంది. అదే కాకుండా జామ్దానిలో ఇండియాలో లేనటువంటి ఆపోజిట్ వెఫ్ట్ ఇంటర్లాక్ సిస్టమ్ అనేది నేనే సృష్టించి దీనికి కొత్త రూపకల్పన చేశాను. దానికే నాకు గోకుల బృందావనం అనేది వాల్ హ్యాంగర్కి అవార్డు వచ్చింది. ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి వెంకటగిరికి అనేక అవార్డులు కూడా లభించాయి. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. కాబట్టి ఈ వృత్తిని నమ్ముకున్నాం, దీంట్లోనే జీవిస్తున్నాం. ఈ వృత్తి రాబోయే రోజుల్లో ఈ మొగ్గలు అనేవి కనపడవు సార్. ఈ వృత్తి చేనేత అనేది అంతరించిపోయేదానికి దగ్గరలోకి వచ్చేసింది. కాబట్టి ఈ కొద్దిగా ఉన్నటువంటి ఈ వ్యూవర్స్ని ప్రభుత్వం తీసుకొని వాళ్ళే పని కల్పించి వాళ్ళే మార్కెటింగ్ చేస్తే మనకి వ్యూవర్కి ఒక భరోసా ఉంటుంది సార్. నేను ప్రభుత్వం కింద ఉన్నాను, నాకు పని వస్తుంది అనే ఒక నమ్మకం పెరిగి ఇతరులు కూడా ఈ వృత్తిలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఒక్కసారి పెట్టుబడి పెట్టి చేనేత వృత్తిని ప్రోత్సహిస్తే మళ్ళా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఏంటంటే, దానికి ఉదాహరణ ఉంది సార్. 100 మొగ్గాలు నేయించేటువంటి వ్యక్తి కోటీశ్వర వంగాలేంది, ఇన్ని వేల మొగ్గాలు నేయించేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదాయాన్ని పొంది మన వర్కర్లకే కాకుండా మన చేనేత సాంకేతిక ఐఐహెచ్టిలో చదివిన విద్యార్థులు ఉన్నారు, ఎన్ఐడి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఉపయోగించుకొని ఏ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో డిపోలు పెట్టి వాళ్ళకి వాళ్ళ సహకారంతో ప్రభుత్వం ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళే మార్కెట్ చేసి డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని నా అభిప్రాయం సార్. తమరు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నాకు ఈ సంత కబీర్ పురస్కారాన్ని అందించిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది, నేను చెప్పలేని మాటల్లో. కాబట్టి చేనేత కళాకారుల్ని ఆదుకునేటువంటి బాధ్యత కూడా మీరే తీసుకొని ఆదుకోవాల్సిందిగా తమని కోరుకుంటున్నాను సార్. ఇంతకు మించి నేనేం చెప్పలేను సార్. కబీర్ అవార్డును ఎంపికైనందుకు మీరు ఎలా చేస్తున్నారు? సంత కబీర్ అవార్డు అనేది ఈ చేనేత నైపుణ్యమే కాకుండా ఈ చేనేతని కాపాడుతూ వచ్చేటువంటి కళాకారులకు మాత్రమే ఇది అందిస్తారు సార్. అది ఆ గౌరవం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నందుకు ఎక్కడ లేని ఆనందం, నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నాను సార్. చేనేత కళారంగంలో ఏ రకాలు మీరు నేర్చుకున్నారు? చేనేత రంగంలో వీవర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి అనుభవం అనేది పుట్టుక నుంచి వస్తుంది సార్.
అది తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్స్తూ ఉంటారు, వాళ్ళలో పని చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కాదు, కుటుంబ వారసత్వ సంపద ఇది. ఇది గురుకుల విద్య. ఈ కుటుంబ వారసత్వంలో నుంచి వచ్చిన దానికి ఎక్స్పీరియన్స్ అనేది మనం చెప్పలేము సార్. చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటాము. కాబట్టి ఇది మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి చేనేత కళ సార్. దీన్ని మేము పూర్వీకుల నుంచి నేర్చుకున్నాము. పూర్వీకుల మధ్యనే, అంటే మా తాతని ఇంకా నేను చూశాను, మా నాన్నగారిని ఇంకా చూశాను, మా అమ్మగారిని ఇంకా చూశాను. కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి ఈ వృత్తిలోనే ఉంటాం. కాబట్టి మాకు కొత్తగా బయట నేర్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. మాకు అది ఎక్స్పీరియన్స్ అనేది మా వంశ పారంపర్య సంపద అండి. ఇది దానికి మేము గర్వపడుతూ ఉన్నాము. ఇప్పుడు బాల్యంలో నుంచి ఈ వృత్తిలోనే ఉన్నాం సార్. ఈ చీరలు, జామ్దాని చీరలు అనేది రకరకాల వర్క్స్ ఉంటాయి సార్. దీంట్లో పనిని బట్టి, దాంట్లో ఉండే డిజైన్ బట్టి రోజులు పెరగటం తగ్గటం అనేది ఉంటుంది. 4.5 సంవత్సరం కూడా చీర దీంట్లో తయారు చేస్తున్నాము 5 మొగ్గాల మీద. ఈ వృత్తిని కాపాడేదానికి వాళ్ళకి అంటే స్టైఫండ్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా పడేలాగా చేసి ఈ వృత్తిని ప్రోత్సహించున్నాం సార్. ఒక్కొక్క చీర 4 సంవత్సరాల 8 నెలలు పడున్నది. అది ఆల్రెడీ రికార్డెడ్ సార్. ఇండియాలో ఇంతవరకు ఎక్కడ ఇలాంటి వర్క్స్ లేవు. రాబోయే రోజుల్లో చేయాలంటే కూడా చాలా కష్టం. అలాంటి అద్భుత కళల్ని సృష్టించి వాళ్ళకి మనం ప్రజెంట్ చేసి ఈ వృత్తి కోసం మేము ప్రోత్సహించేదానికి ఉన్నాము. కానీ ఈ వృత్తిలో పసి వయసులోనే నడుములు వెన్నుపూస అరిగిపోవటము, రెండవది కంటి చూపు దెబ్బతింటం అనేది జరుగుతుంది సార్. అందుకు ఉదాహరణ నేనే. నాకు కంటి చూపు కోల్పోయాను సార్ నేను. తర్వాత మళ్ళీ తిరిగి అరవింద్ హాస్పిటల్లో 2 కళ్ళులో లెన్స్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు పని చేయగలుగుతున్నాను. మేము చేనేత పనులు చేసేవాళ్ళం కాబట్టి బయట వృత్తులు మాకు ఏం చేయలేమండి. మా వృత్తినే మేము నమ్ముకొని జీవిస్తాం కాబట్టి దీంట్లోనే పడాలా, దీంట్లోనే అన్ని అనుభవించాల్సిందే. కష్ట సుఖాలన్నీ దీంట్లోనే అనుభవించాల్సిందే. పిల్లలు పెద్ద, మేము పెద్దయి మా పిల్లల్ని చదివించుకొని అప్పుడు వాళ్ళు మా చేతి కిందకు వస్తే తప్ప మాకు సుఖం ఉండదండి. ఒకవేళ పిల్లలు కనుక సరైన దారిలో లేకుండా పోతే చివరికి గొప్ప కళాకారులు కూడా దీనస్థితిని అనుభవించి పోయిన వాళ్ళు చాలా మందిని మా హయాంలో చూసామండి. అందువల్ల ఈ చేనేత వృత్తిలో ఉండే పిల్లలు మా కష్టాన్ని చూసి, మా ఆరోగ్య సమస్యలను చూసి వాళ్ళు దీంట్లోకి వచ్చేదానికి భయపడుతున్నారు. రెండోది, మన సొంతంగా బతుకుతున్నాం కాబట్టి మన సొంత తర్వాత పరిస్థితులు మనకి ఎలా ఉంటాయనేది వాళ్ళకి అర్థం కాకుండా ఆలోచనతోటి పక్కదో వెళ్ళిపోయి ఈ వృత్తిని వదిలేస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వం ఈ రంగంలోకి ప్రవేశించి ఈ కొద్ది మందిని కూడా మీరు తీసుకొని మా పిల్లలకు కూడా మీరు భరోసా ఇవ్వగలిగితే ప్రభుత్వం మీద, మా పిల్లలు కూడా తిరిగి ఈ వృత్తిలోకి వస్తారు. మా కష్టాన్ని చూసి భయపడ్డారు కాబట్టి వాళ్ళు వేరే వృత్తిలోకి వెళ్తున్నారు. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న విన్నపం అండి. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి ఈ వృత్తిని కాపాడవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. పౌర్ణమి కూడా వచ్చినాయి. అంటే చేనేత పౌర్ణమికి చేనేతకి వ్యత్యాసం. ఇప్పుడు పవర్ లూమ్స్ అనేటి ఇండియాలో ఎక్కువైపోయినాయండి. అందులో 8 జెట్లూమ్స్, ఆ జెట్లు ఈ జెట్లు అని వచ్చేసి రోజుకి 5 చీరలు తయారు చేస్తున్నాయండి. అవి 5 చీరలు తయారు చేసి ఆ చీరలు హ్యాండ్లూమ్ చీరలని అమ్మేస్తున్నారు. మన చీర తయారు చేయాలంటే అట్లీస్ట్ జామ్దాని చీర చేయాలంటే హైయెస్ట్ చీర అంటే మినిమం ఒక రేంజ్ లో చేయాలంటే 1 మంత్ పడుతుంది. రోజుకి 5 చీరలు వేసేటువంటి పవర్ లూమ్స్ ఒక చీర వేసేటువంటి నెలకు ఒక చీర వేసేటువంటి హ్యాండ్లూమ్ జామ్దాని గురించి మాట్లాడుతున్నాను నేను, వేరే వర్క్ కాదు. దీనికి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. దానివల్ల కస్టమర్ ఏం చేస్తున్నారంటే ఆ చీరకి ఈ చీరకి పోల్చుకోవడం, ఇదేందుకు అంత కష్టమైంది అంటే జామ్దాని గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. అందులో వెంకటగిరి జామ్దాని అనేది ఇండియాలో ప్రత్యేకమైంది. జామ్దాని అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది, నెక్స్ట్ బంగ్లాదేశ్ లో ఉంది. ఆ బంగ్లాదేశ్ జామ్దాని వేరు, మస్లిన్ క్లాత్ మీద తయారు చేస్తారు. మన బెంగాల్ జామ్దాని వేరు, మన వెంకటగిరి జామ్దాని వేరు. పిక్ అండ్ పిక్ వర్క్ ఇది ఇండియాలో ఎక్కడా లేదు. దీనికి ఉండే న్యాచురాలిటీ, దీనికి ఉండేటువంటి గ్రేట్నెస్ ఇండియాలో ఏ వర్క్ కి జామ్దాని చేసే వర్క్ కి రాదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నా అంటే నేను డిజైనర్ని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నాయో అన్ని తెలిసిన వాడిని, అన్నిటికీ డిజైన్స్ ఇచ్చేటువంటి వాడిని. కాబట్టి దేశ భాషలను తెలుగు చేస్తానని శ్రీకృష్ణదేవరాయలు ఎలాగే చెప్పారో అదేవిధంగా దేశంలో ఉండే హ్యాండ్లూమ్స్ లోకి
మన జామదాని వెంకటగిరి జామదాని అనేది ఎంత గొప్పదిగా మేము భావించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీన్ని డెవలప్ చేయాలనే సంకల్పంతో మేము ఈ విధంగా వర్క్ ఇప్పటికీ నాకు 60 ఏళ్ళు పూర్తయినా కూడా ఈ కళనే నమ్ముకొని జీవిస్తున్నాను. ఎవరైనా వస్తే కూడా చెప్తున్నాను, ఇక్కడికి నిఫ్ట్ వాళ్ళు వస్తారు, ఎన్ఐడి వాళ్ళు వస్తారు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి డిజైనింగ్ కావాలంటే డిజైనింగ్, వీవింగ్ కావాలంటే వీవింగ్, దేంట్లోనే శిక్షణ ఇవ్వగలిగినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నేను ఆల్రెడీ ఫ్రీలాన్స్ డిజైనర్ కాబట్టి గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నేను ఫ్రీలాన్స్ డిజైనర్ గా నేను గవర్నమెంట్ కి సేవలు అందించాను. కాబట్టి అన్ని విధాల ఆల్రౌండర్ కాబట్టి నా దగ్గరికి ఈ చదువుకునే స్టూడెంట్స్, ఆ తర్వాత ఎన్ఐటి స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ వర్క్ కోసం వస్తున్నారు. వాళ్ళకి నాకు తెలిసినటువంటిది ప్రతి ఒక్కటి నేను వాళ్ళకి చెప్పి వాళ్ళని వృత్తికి దగ్గర చేసేదానికి ప్రయత్నంగా నా వంతు కృషి నేను చేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం వారు కూడా గమనించి హ్యాండ్లూమ్స్ కి మీరు చేతునిచ్చి పవర్లూమ్స్ కి హ్యాండ్లూమ్స్ కి ఉండేటువంటి తేడా మీరే తెలియజేసి ఈ చేనేత కళాకారుల్ని అభివృద్ధి చెందించవలసిందిగా తమని మేము కోరుకుంటున్నామండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.